అంటే మామూలుగా ఎవరైనా గూడా కస్టమర్‌లకి మా ప్లాట్ తీసుకోండి, మా ప్రాజెక్ట్‌లో వచ్చి చూడండి అంటారు గదా! అవును. మేము అలా గాకుండా కస్టమర్‌లకి ఏం గావాలో అది తయారు జేస్తే చాలు. హ్మ్. వాళ్ళకి కావాల్సినట్టు మన ప్రాజెక్ట్‌ని తయారు జేస్తే బావుంటది, సక్సెస్ అవ్వచ్చు అని కరెక్ట్. అంతకుముందు మేము మార్కెటింగ్ జేసిన కంపెనీలో సైట్ వరకు వచ్చి హ్మ్. ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉండి గూడా హ్మ్. కొనకుండా ఒక 1000 మంది కస్టమర్‌లని మేము టార్గెట్‌గా తీసుకున్నాం. ఓకే. ప్రతి కస్టమర్ ఇంటికి టీమ్‌తో సహా ఎళ్ళాం. హ్మ్. మీరు మా అసోసియేట్ చెప్తేనే సైట్ వరకొచ్చారు గదా! ఆ! ఎందుకు ఎందుకు తీసుకోలేదు? కొనలేదు? ఓకే. ఎలా ఉంటే కొనేవాళ్ళు? అసలు మీ ఆలోచన ఎలా ఉంది? ఆ! ఆలోచన విధానానికి అనుగుణంగానే వెంచర్‌లేస్తున్నాం గాబట్టే, అసలు మార్కెట్ లేదు అన్న టైంలో గూడా మేము 1 ½ 2 మంత్స్‌లో ఒక వెంచర్‌ని కంప్లీట్ జేసుకొని ఎళ్తూనే ఉన్నాం. హ్మ్. 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 అంటే కస్టమర్‌కి ఏం గావాలో ఈ వెంచర్‌లో ఉంది. ఎక్కువ మంది కస్టమర్‌లు అడిగేది ఏంటంటే, పై వచ్చే తరం కోసం గాదు ఇన్వెస్ట్‌మెంటు. అవును. మేమున్నప్పుడే డెవలప్ గావాలి. కరెక్ట్. మేము ఎంజాయ్ జేయాలి. ఓ 2, 3 సంవత్సరాల్లో కన్‌స్ట్రక్షన్ జేసుకునేలాగన్నా ఉండాలి. రీసేల్ జేసుకుంటే ప్రాఫిట్ అన్న వచ్చేలాగుండాలి. మాకేదైనా ఎమర్జెన్సీ అమ్మాలనుకుంటే ఇమ్మీడియేట్‌గా సేల్ అయ్యే విధంగా ఉండాలనేది హ్మ్. ఎక్కువ మంది కస్టమర్ల నుంచి వచ్చిన ఆన్సర్. అందుకంటే వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగానే హైవే ఫేసింగ్ తోటి అద్భుతమైన డెవలప్‌మెంట్స్ తోటి వెంచర్‌లు చేస్తాం. దట్స్ అమేజింగ్. మీకనిపిచ్చిందా యాక్చువల్లీ కొంత థాట్ ప్రాసెస్‌లో మార్పొచ్చిందని? ఒక 20 ఏళ్ల క్రితం హ్మ్. ఇది పిల్లల చదువు కోసం రైట్. ఉంటుందిలే, అవును. ఇది పెళ్లి కోసం ఉంటుందిలే, అవును. ఎక్కడో తీసి పెట్టేద్దాంలే హ్మ్. అని అనుకునే ఆలోచన ఇప్పుడు హ్మ్. మనం బతికుండగా ఎంతో కొంత చూద్దాంలే అనే వరకు చూడాలి. వచ్చింది. వచ్చింది మేడం. ఎందువల్లంటారు మీ ఉద్దేశ ప్రకారం? అంటే అంతకుముందు రియల్ ఎస్టేట్ ఎఫెక్టే మేడం అది. అంతేనంటారా? ఎక్కడో అడవుల్లో పోయి ఎందుకు కొంటున్నామో తెలీదు. హ్మ్. అమ్ముదామంటే అమ్మలేని పరిస్థితులుండేయి. హ్మ్. అది పోయి ఇప్పుడు విపరీతమైన నాలెడ్జ్ కస్టమర్‌లకొచ్చింది. రైట్. మనం ఏదన్నా ప్రాజెక్ట్ గురించి చెప్తే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా గూగుల్‌లో చెక్ జేయటం గాని, ఈ చుట్టూ డెవలప్‌మెంట్స్ ఇవొస్తున్నాయి అంటే మనకంటే ముందు వాళ్ళకే ఐడియా ఉంటది. నాలెడ్జ్ పెరిగింది. అంతెందుకు మేడం డాక్టర్ మెడిసిన్ రాస్తేనే గూగుల్‌లో చెక్ జేస్తున్నారు. ఇది దేనికి పనిజేస్తదని. మనం అవును. ఏది అబద్ధాలు జెప్పినా నమ్మే పరిస్థితిలో కస్టమర్ లేరు గాబట్టి, కరెక్ట్. కరెక్ట్. మేము వాస్తవాలు జెప్పి ఒక 4, 5 ఇయర్స్ తర్వాత ఉండే ప్రైస్ గాకుండా మా ఖర్చులు తగ్గించుకొని ఇప్పుడున్న రేట్ హ్మ్. ఒక 4, 5 సంవత్సరాలు వాళ్ళకి అసలైన ప్రాఫిట్ రావాలనే ఉద్దేశ్యంతో తక్కువ బడ్జెట్‌లో చుట్టూ 18,000, 19,000 ఉన్నా మేము 14,000కి అందుకే ఇస్తున్నాం. రైట్. ఒకటే వెంచర్‌ని 2, 3 సంవత్సరాలు అమ్మటం కంటే హ్మ్. కావాల్సిన ప్రైస్‌లో రీజనబుల్ ప్రైస్‌లో ఇచ్చి ఒక 2 నెలల వెంచర్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ జేసి కస్టమర్‌లకి ప్రాఫిట్ చూపియాలని మంచి ప్రైస్‌తోని మనం ఇస్తున్నాం మేడం. డబ్బులున్న వాళ్ళు ఎట్ ఎ టైమ్ మీకు పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఆ! మిడిల్ క్లాస్ వాళ్ళు లేదా లోవర్ మిడిల్ వాళ్ళకి మీరు ఎన్ని ఇన్‌స్టాల్‌మెంట్స్‌గా ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఎన్ని అన్ని రకాలు? అప్రూవల్స్ ఉన్నాయి గాబట్టి 80% బ్యాంక్ లోన్ వస్తది మేడం. ఓకే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కొచ్చి ఐసీఐసీఐ బ్యాంక్ ఉంది, ఐడీబీఐ బ్యాంక్ ఉంది, హ్మ్. ఐడీఎఫ్సీ బ్యాంకు ప్రాజెక్ట్ అప్రూవల్ అయ్యి ఉంది. ఓకే. వాళ్ళ ప్రొఫైల్‌ని బట్టి 50, 60, 80% కూడా లోన్ తీసుకోవచ్చు. సో, లోన్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. తీసుకోవచ్చు. ఇప్పుడు వీరిద్దరి గురించి చెప్పండి ఒకసారి. మీ ఎన్నాళ్ళ నుంచి మీతో పాటు జర్నీ చేస్తున్నారు? మా వాళ్ళిద్దరి గురించి చెప్పండి. కంపెనీలో మార్కెటింగ్ హెడ్స్ మేడం. అచ్చా! శ్రీనివాస్ గారు, విక్రమ్ గారు. రైట్. ఈ కంపెనీ గురించి గాని, మన వెంచర్‌ల గురించి గాని, ఈ హ్మ్. వెంచర్ చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ గురించి గాని హ్మ్. పూర్తి డెప్త్ నాలెడ్జ్ ఉంది మేడం. రైట్. మా కస్టమర్‌లు ఎవరైతే ఉన్నారో మేము ఒకటి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి ఒక ఎజెండా పెట్టుకున్నాం మేడం. హ్మ్. ఈరోజు ఎవరైతే ఫుల్ పేమెంట్ జేస్తారో హ్మ్. వారికి 1 వీక్‌లోనే రిజిస్ట్రేషన్ జేసి డాక్యుమెంట్స్ అందించాలని. రైట్. దాంతో పాటు 1954 నుంచి ఇలా లింక్ డాక్యుమెంట్ సెట్ గూడా ఇస్తాం మేడం. ఓహో! ఆ! ఓకే. రైట్. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో 1954 నుంచి హ్మ్. వీటన్నిటి గురించి గూడా హ్మ్. మా మార్కెటింగ్ హెడ్స్ శ్రీనివాస్ గారికి, విక్రమ్ గారికి పూర్తి నాలెడ్జ్ ఉంది. రైట్. ఎవరైనా వారిని సంప్రదించి కావాల్సిన ప్లాట్‌ని సెలెక్ట్ జేసుకోవచ్చు. ఏదో 'రజనీకాంత్' గారి సినిమాలో ఒకళ్ళిద్దరు రెడీగా ఉంటారు ఆయన పక్కననమాట. పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. అలా ఉన్నారు వీళ్ళిద్దరూ యాక్చువల్‌గా ఆ! చెప్పాలంటే. దట్స్ అమేజింగ్ సార్. అపార్ట్ ఫ్రమ్ దిస్ హ్మ్. అంటే ఇది కాకుండా ఇంకా అదర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి అంటే ఏం చెప్తారు మీరు? మాది గట్కేసర్ ఏదిలాబాద్‌లో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ ఉందండి. హ్మ్. 28.5 హెచ్ఎండిఏ ఓహ్! రెరా అప్రూవల్స్ తోటి 28.5 ఎకర్స్‌లో హ్మ్. ఆల్రెడీ 65, 70% సోల్డ్ ఔట్ అయింది. హ్మ్. దాని తర్వాత యాచారం దగ్గర అంటే సాగర్ హైవేలో హ్మ్. ఫోర్త్ సిటీ పరిధిలో ఓహ్! 11 ఎకర్స్‌లో అది గూడా సేమ్ దీనిలాగా హైవే ఫేసింగ్ తోటి. రైట్. టోటల్‌గా 1 ½ మంత్‌లోనే వెంచర్ మొత్తం కంప్లీట్ చేసుకొని హ్మ్. ఇటొచ్చాం మళ్ళా రైట్. యాదగిరిగుట్ట రోడ్. రైట్. సార్ ఇప్పుడు ఇక్కడ ఎవరైనా మీరే మాకు కన్‌స్ట్రక్షన్ చేసివ్వండి అంటే చేసే అవకాశం ఉందా? హ్యాపీగా చేసిస్తాం మేడం. హ్మ్. ఆల్రెడీ మొన్న బుక్ చేసినోళ్ళు అడుగుతానే ఉన్నారు. రైట్. ఇక వాళ్ళ మోడల్‌ని బట్టి, క్వాలిటీని బట్టి ప్రైస్ డిస్కషన్ అవుతుంది. హుహుహు. ఎందుకంటే మేము ఏదిలాబాద్‌లో ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్‌కి విల్లా ప్లానింగ్ ఉన్నాం గాబట్టి, హ్మ్. చేసి ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాం. సపోజ్ ఇక్కడ ల్యాండ్ కొనుక్కొని ఇప్పుడే కన్‌స్ట్రక్షన్ కాదనుకుంటే ఈ మెయింటెనెన్స్ అంతా కూడా మీరు కేర్ 5 తీసుకుంటున్నారు. ఇయర్స్ వరకు ఈ కంపెనీ మెయింటైన్ చేస్తది మేడం. హ్మ్. 5 ఇయర్స్ తర్వాత ఒక
వాళ్ళకి ఒక గ్రూప్ లాగా తయారు చేసి వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు చేసుకుంటారు. రైట్. అన్నీ మేము రెడీ చేసి వాళ్ళకి అందిస్తాం. అంటే మీ దగ్గర ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది? హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోర్టగేజ్ చేయాల్సిన సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! అవునవును. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి మనం కొంత మోర్టగేజ్ అవును. చేసి మనం అంతా ఫెసిలిటీస్ అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు రిలీజ్ రిలీజ్ చేస్తారు. చేస్తారు. అవును. సో, అలాంటి ల్యాండ్స్‌ని కూడా బయట మనకి హ్మ్. చెప్పకుండా అమ్మేస్తున్నారు. అవును. లాస్ట్ రిజిస్ట్రేషన్‌కి వచ్చినప్పటికి తెలుస్తుంది ఇది ఇప్పుడే కాదు ఇంకా కొంత టైం పడుతుందని. అవును. అది మీరు ఎంతవరకు ట్రాన్స్పరెన్సీగా ఉంటున్నారంటే ఏం మార్టిగేజ్ చెప్తారు? అసలు మాకు యాప్ ఉందండి. ఆన్‌లైన్ యాపే ఉంది. అవునా? మార్టిగేజ్ సెపరేట్ కలరే ఉంటది. ఆ మార్టిగేజ్ రిలీజ్ అయ్యేదాకా వాటిని ఎట్టి పరిస్థితుల్లో అడ్వాన్స్ కూడా తీసుకోము. దట్స్ ఆ! అమేజింగ్. దట్స్ సో నైస్. ఇది కదా! ఎందుకంటే ఎంతో తెలిసిన వాళ్ళ దగ్గర కూడా మనం ఇలాగా డబ్బులిచ్చిన తర్వాత లాస్ట్ రిజిస్ట్రేషన్ దగ్గర మాకు తెలిసిందండి. ఇది హ్మ్. మోర్టగేజ్‌లోనే అప్పుడే కాదనని అవును. నేను రీసెంట్‌గా కూడా విన్నాను. అవును. సో, మీరు అది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంచడం చాలా సంతోషం నిజంగా. అవును. రవి గారు మేడం. అంటే మెయిన్ ఎజెండా ఏం పెట్టుకున్నారు అనంటే ఏం చెప్తారు? మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ మెయిన్ ఎజెండా ఒకటే మేడం. హ్మ్. కస్టమర్ మా దగ్గర ఎవరు ఇన్వెస్ట్ చేసినా గూడా, హ్మ్. రేపు వాళ్ళు రీసేల్ చేసుకోవాలంటే మా అవసరం లేకుండానే రీసేల్ చేసుకునే విధంగానే ప్రాజెక్ట్ తయారు చేయాలని. ఓహో! అంటే చాలామంది అంతకుముందు వెంచర్స్‌లో స్ట్రగుల్ అయింది రీసేల్ దగ్గరే. కరెక్టేనండి. మీ కస్టమర్ల సర్వేలో ఎక్కువ మంది స్ట్రగుల్ అయింది వాళ్ళు చెప్పింది హ్మ్. వెంచర్స్‌లో ఇన్వెస్ట్ చేయటానికి ముందుకు రాకుండా ఉండటానికి గూడా కారణం హ్మ్. రీసేల్ చేసుకోలేకపోవటం, అప్పుడు అమ్మిన వాళ్ళు కనపడకుండా ఉండటం. కాకపోతే మేము అలా గాకుండా వాళ్ళకెప్పుడు ఎమర్జెన్సీ అయినా అమ్మే హ్మ్. విధంగానే వెంచర్‌లు చేయాలి. హ్మ్. ఇమ్మీడియేట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉంటాయి గాబట్టి ఆటోమేటిక్‌గా రీసేల్ పెరుగుతది. కరెక్ట్. హైవే ఫేసింగ్ ఉంది గాబట్టి రీసేల్‌కి అసలు ప్రాబ్లమే లేదు. కరెక్ట్. అన్నిటికి మించి మా టీమ్ గూడా ఆ! వాళ్ళకి 5 ఇయర్స్ అయినా, 6 ఇయర్స్ అయినా గూడా ఎప్పుడైనా రీసేల్ చేసుకోవాలంటే హ్మ్. సర్వీస్ ఇవ్వటానికి మా మార్కెటింగ్ హెడ్స్ రెడీగానే ఉన్నారు. హ్మ్. మా ఎజెండా ఒకటే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్‌లోకొస్తే హ్మ్. మేము మంచి పని చేసాం. ఇక్కడ వీళ్ళ దగ్గర ప్లాట్ తీసుకొనని హ్యాపీగా ఉండే విధంగానే దట్స్ అమేజింగ్. ప్లాన్ చేస్తున్నాం మేడం. అంటే ఒకవేళ రీసేల్ మేము చేసుకుంటామండి అని అన్నా కూడా మీరు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తున్నాం. దట్స్ అమేజింగ్. హ్మ్. ఇంకో మంచి విషయం చెప్పనా? హ్మ్. ఈ ల్యాండ్‌లో మీకు నల్లచీమలు బాగా ఉన్నాయి. ఆ! నల్లచీమలు ఉంటే మా బామ్మగారు ఎప్పుడు చెప్తారు నల్లచీమలు ఊరికే రావు. మీరు వరిపిండి, షుగర్ వేసినా కూడా అంత ఈజీగా రావు. అవి ఉన్నాయి అంటే ఆ భూమి ఎంతో మంచిదని హ్మ్. అక్కడ లక్ష్మీదేవి ఉందని చెప్తారు. మరి మీరు ఎంతవరకు నమ్ముతారో లేదో నాకు తెలీదు. నేను మాత్రం దాన్ని గట్టిగా నమ్ముతాను. గ్రేట్ మేడం. సరే అలాగే ఒకసారి ఈ హైవే ఏమిటి దీని గురించి అని మాకు చెప్తారా? తప్పకుండా మేడం. హ్మ్. ఇది హైదరాబాద్ టు వరంగల్ హైవే. ఓహ్! ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ గూడా లుక్ ఈస్ట్ పాలిసీ పెట్టింది. హ్మ్. అంటే ఇప్పటి వరకు వెస్ట్ సైడే ఎక్కువ డెవలప్‌మెంట్స్ అయినియి. హ్మ్. అక్కడ మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేని పరిస్థితిలో ప్రైస్ అయింది గాబట్టి, హ్మ్. ఒకవైపే అభివృద్ధి కాకుండా మొత్తం హైదరాబాద్ చుట్టూ మొత్తం గూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోటి ఈ హైవేని జెట్ స్పీడ్‌తో అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. రైట్. అందుకే ఈ హైవేలో మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తది. ప్రతి హ్మ్. 10-15 కిలోమీటర్ల దూరానికి ఒక అభివృద్ధితో కూడిన మైల్ స్టోన్ ఉంటది. రైట్. మనం గట్కేసర్ దగ్గర చూసుకుంటే ఎడ్యుకేషనల్ హబ్‌గా హ్మ్. బాగా డెవలప్ అయ్యి ఉంది ఆల్రెడీ. అవును. అక్కడ మనం అసలు కనీసం ఇప్పుడు కొనలేము. చాలా రేట్ ఉంది. 50, 60 అబ్సల్యూట్. వేలు పైనే ఉంది. అబ్సల్యూట్. దాని తర్వాత భువనగిరి గాని, బీబీనగర్ గాని, రాయగిరి. హ్మ్. రాయగిరి దగ్గరే త్రిబుల్ ఆర్ వస్తుంది హ్మ్. కాబట్టి హ్మ్. అక్కడ వరకు అసలు విపరీతమైన ప్రైజెస్ ఉంది. రైట్. మనం రీజనల్ రింగ్ రోడ్డు నుంచి